హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలామందికి ఎకానమీ అంటే భయం. అసలు ఎవరు ఎందుకు ఎలా మ్యానిపులేట్ చేశారో తెలియదు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ దృష్టిలో ఎకానమీ అంటే ఒక భూతంలాగా తయారు చేశారు. బయట వాళ్ళు అయితే అనుకోవచ్చు, ఎకానమీ క్లాస్ చెప్పేవాడు కూడా ఎకానమీ చాలా టఫ్ సబ్జెక్టు, అర్థం చేసుకోవడం చాలా కష్టం అని మొదలెడతాడు. ఇంక ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ఇవన్నీ వినేసరికి మనకి ఎకానమీ మీద ఒక దురభిప్రాయం వచ్చేస్తుంది. అసలు ఎకానమీ ఎంత ఈజీనో తెలుసా? ఏమీ చదువుకొని మన అమ్మమ్మలు వాళ్ళకి తెలియకుండానే ఎన్నో ఎకనామిక్ యాక్టివిటీస్ని అవలీలగా చేసి పడేసేవాళ్ళు. వాళ్ళు మనం ఎప్పుడూ రికగ్నైజ్ చేయలేదు, కానీ గ్రీకులు చేశారండి. ఇప్పుడు 200 ఏళ్ల క్రితం గ్రీకులు రికగ్నైజ్ చేశారు. అందుకే ఆ శాస్త్రానికి వాళ్ళు ఒయికోనోమోస్ అని పేరు పెట్టారు. దాన్నే తర్వాత మనం ఎకనామిక్స్గా పిలుచుకుంటున్నాం. ఇక్కడ ఒయికోస్ అంటే గృహం అని అర్థం, నామోస్ అంటే నిర్వహణ. సో సింపుల్గా ఒయికోస్ నామోస్ అంటే ఏం లేదు, గృహ నిర్వహణ అని అర్థం. కొంచెం ప్రాక్టికల్ డెఫినేషన్ చెప్పాలంటే గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యాన్ని ఎకనామిక్స్ అంటాం. అసలు అర్థశాస్త్రానికి ఇలా మొట్టమొదటిగా గృహ నిర్వహణ శాస్త్రంగా పేర్కొన్నది అరిస్టాటిల్ అండి. ఈయన తర్వాత 1776లో స్కాటిష్ ఎకనామిస్ట్ అయిన ఆడమ్ స్మిత్ అనే ఆయన ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే ఒక బుక్ రాశాడు, అంటే దేశాల సంపద. ఈ బుక్ పబ్లిష్ అయిన తర్వాత అర్థశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థశాస్త్రాన్ని మొదటగా డిఫైన్ చేసింది ఎవరంటే అరిస్టాటిల్, కానీ ఆయనకు అంత పేరు రాలేదు. 1776లో ఆడమ్ స్మిత్ అనే ఆయన ఒక బుక్ రాశాడు, ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అని. ఆ బుక్లో కొంచెం అర్థశాస్త్రం గురించి ఒక ప్రత్యేక శాస్త్రంగా డిఫైన్ చేస్తూ ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకు ఈయనకి నేమ్ వచ్చింది, రికగ్నేషన్ కూడా వచ్చింది. సో అందుకే ఆడమ్ స్మిత్ని ఏమంటామంటే అర్థశాస్త్ర పితామహుడు అంటాం. ఆడమ్ స్మిత్ని అర్థశాస్త్ర పితామహుడు అంటాం. ఈ అర్థశాస్త్రం నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను, వాటికి పరిష్కార మార్గాలను తెలుపుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పరిమిత వనరుల సాయంతో అనంతమైన కోరికలను తీర్చుకోవడానికి మనిషి చేసే నిరంతర కృషిని అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం. అర్థం కాలేదు కదా? మనకి కోరికలు అంటే వాటికి ఎంతో పొంతు ఉండదండి. అంటే మనం ఈరోజు ఏదో ఒక చిన్న ఏం పెట్టుకుంటాం, ఒక సైకిల్ కొనుక్కుందాం అనుకుంటాం. సైకిల్ కొన్న తర్వాత అక్కడితో ఆగం, నెక్స్ట్ స్కూటర్ మీదకి మనసు వెళ్ళిపోతుంది. స్కూటర్ కొన్న తర్వాత నెక్స్ట్ కార్ మీదకి మనసు వెళ్తుంది. సో ఇలా కోరికలు అనేవి అనంతం, తీర్చుతూ ఉంటే ఆ కోరికలు అలా పెరుగుతూనే ఉంటాయి. కానీ మనకున్న రీసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి. అంటే ఆఖరికి ఒక ఓన్ ఏరోప్లేన్ ఓన్ చార్టర్డ్ ఫ్లైట్ ఉన్న వాళ్ళకి కూడా అక్కడితో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా వాటిని చార్టర్ ఫ్లైట్ కలెక్షన్ అంటూ మొదలెడతారు వాళ్ళు. అంటే నాకు ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ కావాలి ఇలా. సో మనకి ఎంత మనీ ఉన్నా సరే కోరికకి అంతూ పొంతూ ఉండదు. సో ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ సాయంతో మనకున్న అన్లిమిటెడ్ కోరికలు తీర్చుకోవడానికి ఒక మనిషి చేసే నిరంతర కృషిని, దాని గురించి చెప్పే శాస్త్రాన్ని అర్థశాస్త్రం అంటారండి. నెక్స్ట్ దీనికి ఒక్కొక్క సైంటిస్టు ఒక్కొక్క నిర్వచనం ఇచ్చాడు, ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చాడు అనమాట. వాళ్ళ పరిధిలో ఒక్కొక్క నిర్వచనం. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క సైంటిస్టు ఒక్కొక్క ఎలిమెంట్ని బేస్ చేసుకుని నిర్వచించారు. ఆడమ్ స్మిత్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆడమ్ స్మిత్ ఎవరు? అర్థశాస్త్ర పితామహుడు. ఆయన సంపదను బేస్ చేసుకుని నిర్వచించాడు అర్థశాస్త్రాన్ని. నెక్స్ట్ ఆయన తర్వాత అల్ఫ్రెడ్ మార్షల్ అని ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన సంపద కాదు, శ్రేయస్సు బెటర్ అని చెప్పి శ్రేయస్సును బేస్ చేసుకుని నిర్వచించాడు. ఆయన తర్వాత లైనల్ రాబిన్స్ అని ఇంకొక ఆయన వచ్చాడండి. ఆయనేమో కొరత, ఇందాక చెప్పాం కదా రీసోర్సెస్ లిమిటెడ్ అని, దాన్ని బేస్ చేసుకుని నిర్వచించడానికి ప్రయత్నించాడు. ఆయన తర్వాత శామ్యుల్స్ అని ఇంకో ఆయన వచ్చాడు. ఆయన వృద్ధిని బేస్ చేసుకుని నిర్వచించడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఈ నిర్వచనాన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందాక ఆడమ్ స్మిత్ ఒక బుక్ గురించి చెప్పుకున్నాం కదండి, వెల్త్ ఆఫ్ నేషన్స్ అని. ఆ బుక్లో ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రాన్ని ఏమని చెప్పాడంటే సంపదను గురించి వివరించే శాస్త్రం అని చెప్పాడు. అర్థశాస్త్రం అంటే సంపదను వివరించే శాస్త్రం అని చెప్పాడు. సో ఇలా ఒక అర్థశాస్త్రానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చి దానికి శాస్త్ర రూపాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి ఆడమ్ స్మిత్. సో అందుకే మనం చెప్పుకున్నాం కదా, ఈయన అర్థశాస్త్ర పితామహుడు అంటాం. ఓకేనా? సో ఈయన సంపదను బేస్ చేసుకుని నిర్వచించాడు కాబట్టి దీన్ని సంపద నిర్వచనం అన్నాము. సో ఈయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడండి, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈయన శ్రేయస్సును బేస్ చేసుకుని నిర్వచించాడు అనమాట అర్థశాస్త్రాన్ని.
అంటే శ్రేయస్సును బేస్ చేసుకుని అంటే ఈయన నిర్వచనంలో మానవునికే ప్రథమ స్థానం, సంపదకు కాదు. సంపదకు సెకండరీ ప్లేస్ ఇచ్చాడనమాట ఈయన. సో మానవుడు అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రమే అర్థశాస్త్రం అని చెప్పాడు. ఎవరు? అల్ఫ్రెడ్ మార్షల్. మార్షల్తో పాటు పిగో, పాంటో అనే వాళ్ళు కూడా ఈ శ్రేయస్సు అనే భావనకి ప్రాధాన్యతనిచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఈ శ్రేయస్సు నిర్వచనానికి పునాది వేసింది ఎవరంటే అల్ఫ్రెడ్ మార్షల్. ఈ నిర్వచనాన్ని అభివృద్ధి చేసింది ఏసీ పిగు. నెక్స్ట్, ఈ నిర్వచనం కరెక్టే అని అందరినీ కన్విన్స్ చేసింది ఎవరంటే పారెటో అండి. ఈయన ఇటాలియన్ ఆర్థికవేత్త. ఓకేనా? ఎగ్జామ్లో అడిగితే కన్ఫ్యూజ్ కావద్దు. అసలు శ్రేయస్సు నిర్వచనాన్ని ఫస్ట్ డిఫైన్ చేసింది ఎవరంటే అల్ఫ్రెడ్ మార్షల్. అభివృద్ధి చేసింది ఏసీ పిగు. తర్వాత దీన్ని కన్విన్స్ చేసి అందరినీ ఇది కరెక్ట్ అని కన్విన్స్ చేసింది ఎవరంటే పారెటో. ఈయన ఇటాలియన్ ఆర్థికవేత్త. నెక్స్ట్ వచ్చిన వ్యక్తి లయనల్ రాబిన్స్ అండి. చెప్పాం కదా, లయనల్ రాబిన్స్ ఏంటంటే కొరతను బేస్ చేసుకుని నిర్వచించాడు. కొరతను బేస్ చేసుకుని అంటే మానవుని అపరిమితమైన కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం. అంటే మనం ఇందాక డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా, మన కోరికలు అయితే అపరిమితంగా ఉంటాయి, కానీ మనకి రీసోర్సెస్ అయితే లిమిటెడ్, పరిమితంగా ఉంటాయి. సో ఇలా అపరిమితమైన కోరికలకు ఈ కొరతగా ఉండే పరిమిత సాధనాలకు మధ్య ఉండే సంబంధం పట్ల మన ప్రవర్తన అధ్యయనం, మన ప్రవర్తన అంటే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అర్థశాస్త్రం అన్నాం అనమాట. ఎవరన్నారు ఇలా? లయనల్ రాబిన్స్ అన్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఈ లయనల్ రాబిన్స్ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, శామ్యూల్సన్ అని. ఈ శామ్యూల్సన్ అనేది ఏంటంటే వృద్ధిని బేస్ చేసుకుని నిర్వచించాడండి అర్థశాస్త్రాన్ని. శామ్యూల్సన్ వృద్ధిని బేస్ చేసుకుని నిర్వచించాడు. వృద్ధిని బేస్ చేసుకుని నిర్వచించడం అంటే ఏంటో చూద్దాం. విలువగల వస్తువులను ఉత్పత్తి చేయడానికి సమాజాలు కొరతగా ఉన్న వనరులను ఎలా ఉపయోగిస్తాయి, ఆ వస్తువులను వైవిధ్యం ఉన్న ప్రజల మధ్య ఎలా పంపిణీ చేస్తాయనేది అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది అని చెప్పాడు ఈయన. ఈయన చెప్పిందని సింపుల్గా చెప్పాలంటే లిమిటెడ్ రిసోర్స్ని ఎంపిక చేసుకొని వాటి ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి వృద్ధిని పొందడం అండి. మనకున్న రిసోర్సెస్ లిమిటెడ్, అలాంటి వాటిని ఎంపిక చేసుకుంటాం, వాటి ద్వారా వస్తువులను ఉత్పత్తి చేస్తాం. అలా ఉత్పత్తి చేసి వాటి ద్వారా వృద్ధి పొందడాన్ని శామ్యూల్సన్ అర్థశాస్త్ర నిర్వచనంగా నిర్వచించాడనమాట. ఈయన ఈ నిర్వచనాన్ని ఎక్కడ చెప్పాడంటే ఈయన ఎకనామిక్స్ అనే ఒక బుక్ రాశాడు. ఆ ఎకనామిక్స్ అనే బుక్లో చెప్పడం జరిగింది. ఈయన 1970లో నోబెల్ బహుమతిని పొందాడండి అర్థశాస్త్రంలో. ఈయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, జాకబ్ వైనర్ అని. ఆయనకి ఇంక నిర్వచనాలన్నీ చూసి చిరాకేసింది అనమాట. చూడండి ఎలా ఉన్నాడు, జస్టిస్ చౌదరి లాగా. ఈయన చిరాకేసి ఏమన్నాడంటే ఎకనామిక్స్ ఈజ్ వాట్ ఎకనామిక్స్ డూ. అంటే ఎకానమిస్ట్ అనేవాడు ఏం చేస్తే అదే ఎకనామిక్స్. ఇంక దీంట్లో ఇంకా వేరే సెకండ్ థాట్కి ఆస్కారం లేదు. మీరు మీ డెఫినేషన్స్ అని తిట్టేసి ఎకనామిక్స్ ఈజ్ వాట్ ఎకనామిస్ట్ డూ, ఎకనామిస్ట్ ఏం చేస్తే అదే ఎకనామిక్స్. ఇలా అన్నది ఎవరు? జాకబ్ వైనర్. ఓకేనా? సో ఈ డెఫినేషన్లోకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎకనామిస్టులు చెప్పింది, వాళ్ళు వేరియస్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు సూచించిన పరిష్కార మార్గాలు ఉంటాయి కదా, వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనం అర్థశాస్త్ర లిమిటేషన్స్ గురించి ఇంకా మనకి దాంట్లో ఉన్న పాజిబిలిటీస్ గురించి తెలుసుకోవచ్చని ఈయన ఒపీనియన్ అండి. అంటే ఇది ఫన్నీ డెఫినేషన్ కాదు, జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఫన్నీగా మార్చుకుంటాం అంతే. ఓకేనా? దీని తర్వాత ఇంకొక ఆయన వచ్చాడండి, గన్నార్ మిర్డాల్ అని. ఆయన ఏం చెప్పాడంటే నువ్వు చెప్పిన నిర్వచనం కూడా వేస్ట్, అసలు దీనికి నిర్వచనమే అవసరం లేదని చెప్పాడు. ఎవరు? గన్నార్ మిర్డాల్. గన్నార్ మిర్డాల్ ఏం చెప్పాడు? అర్థశాస్త్రానికి నిర్వచనమే అవసరం లేదు. ఈయన లాజిక్ ఏంటంటే నిర్వచించడం అంటే దానికి ఏదో ఒక లిమిటేషన్స్ పెట్టడం, అంతే కదా. దాని పరిధి నానాటికి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అర్థశాస్త్ర పరిధి నానాటికి ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని నిర్వచించేసి ఏదో 2 లైన్లో లిమిటెడ్ చేసేయడం ఎందుకు, దానికి అసలు నిర్వచనం అనవసరం అని చెప్పి గన్నార్ మిర్డాల్ చెప్పాడు. ఇక్కడ వరకు ఓకే కదా. సరే, ఇప్పుడు ఈ నిర్వచనాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఏదో జస్ట్ ఫన్ వే మనకి గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. యాక్చువల్గా ఈ ఎకనామిస్టులు అందరూ చాలా సీరియస్గా నిర్వచించారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫస్ట్ ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఏం చెప్పాడు? సంపదను బేస్ చేసుకుని నిర్వచించాడు. ఓకేనా? ఇక్కడ ఆడమ్ స్మిత్ పేరులో స్మిత్ ఉంది చూడండి. దీన్ని మనం ఏం చేద్దామంటే గోల్డ్ స్మిత్ కింద గుర్తుపెట్టుకోండి. గోల్డ్ స్మిత్ అంటే అందరికీ తెలిసింది కదా,
బంగారు ఆభరణాలు అవి చేస్తారు కదా, వాళ్ళని గోల్డ్ స్మిత్ అంటారు. సో ఆడమ్ స్మిత్ ఆయన గోల్డ్ స్మిత్ కాబట్టి ఆయన దృష్టి అంతా ఇప్పుడు, ఫోకస్ అంతా ఇప్పుడు దేని మీద ఉంటుంది? సంపద మీద ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడు? సంపదను బేస్ చేసుకుని నిర్వచించాడు అర్థశాస్త్రాన్ని. ఓకేనా? సో ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం ఇక్కడ వరకు గుర్తుంటుంది కదా. నెక్స్ట్ అల్ఫ్రెడ్ మార్షల్ దగ్గరికి వద్దాం. అల్ఫ్రెడ్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకుంటామండి? మన సేఫ్టీ కోసమే కదా. సో ఈయన ఆల్ఫ్రెడ్ మార్షల్ కాబట్టి ఈయన నిర్వచనంలో దేని బేస్ చేసుకున్నాడు? శ్రేయస్సు, అంటే మన సేఫ్టీని బేస్ చేసుకుని నిర్వచించాడు. సో అల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనం శ్రేయస్సుని గురించి అనమాట. నెక్స్ట్ లైనెల్ రాబిన్స్. పేరులో చూడండి లైన్ ఉంది. లైన్ ఏం చేస్తుంది? మొత్తం అడవిలోని జంతువులన్నింటినీ తినేస్తుంది. సో దానికి ఫుడ్ కొరత అనమాట, ఇంకా ఎందుకంటే గడ్డి కాదని తినలేదు కదా. సో ఫుడ్ కొరతగా ఉంది. సో అందుకని లైన్ ఎప్పుడు కూడా కొరతను గురించే థింక్ చేస్తూ ఉంటుంది. సో లైనెల్ రాబిన్స్ ఏం చేశాడు? కొరతను బేస్ చేసుకుని నిర్వచించాడు. నెక్స్ట్ శామ్యూల్ సన్. ఈ శామ్యూల్ సన్ ఏంటంటే, శామ్యూల్కి చూడండి ఒక సన్ ఉన్నాడు. సో ఈయన ఏం చేశాడు? మొత్తం రీసోర్సెస్ అన్ని మనం వాడుకుంటే ఎలాగా, మరి మన భావితరాలకి అంటే నా సన్కి కావాలి కదా. సో అందుకని మనం వస్తువును వాడుకొని, లిమిటెడ్ రిసోర్స్ని ఎంపిక చేసుకుని వాటి ద్వారా వస్తువును ఉత్పత్తి చేసి వృద్ధి పొందుదాం. వృద్ధి పొందితే ప్రాఫిట్ ఎవరికి? నెక్స్ట్ ఈ జనరేషన్లో సన్కి. సో అందుకని చెప్పి సామ్యూల్సన్ ఏం చేశాడంటే వృద్ధిని బేస్ చేసుకుని నిర్వచించాడు. నెక్స్ట్ జాకబ్ వైనర్. పేరులో వైన్ అని చూడండి. మనిషి కూడా చూశారు కదా ఎలా ఉన్నాడో, జస్టిస్ సౌదర్ లాగా. సో ఈయన ఏం చేశాడు? నా మాటే శాసనం, ఇంకా మళ్ళీ వేరే నిర్వచనం ఎందుకు, ఎకనమిస్ట్ ఏం చెప్తే అదే ఎకానమీ అన్నాడు. ఎకానమిక్స్ అన్నాడు. ఎకనమిస్ట్ ఏం చెప్తే అదే ఎకనామిక్స్. మనం ఇంకా ఎకానమీ స్టార్ట్ చేయలేదండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకా ఎకనామిక్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? సో జాకబ్ వైనర్ ఏమన్నాడంటే ఎకానమిస్ట్ ఏం చెప్తే అదే ఎకనామిక్స్ అన్నాడు. నెక్స్ట్ చూడండి గన్నర్ మిడ్డాల్. పేరులోనే గన్ ఉంది కదా. సో ఈయన గన్ చూపించి ఏం చెప్పాడు? నిర్వచనం అవసరం లేదు అని చెప్పాడు. ఓకేనా? సో ఇక్కడ వరకు ఈ డెఫినేషన్స్ వరకు ఓకే కదా. సో ఇప్పటి వరకు మనం అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రాన్ని ఎవరు ఎలా నిర్వచించారు అనే వరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు అర్థశాస్త్రాన్ని ఎలా వర్గీకరించారో చెప్పుకుందాం. అర్థశాస్త్రాన్ని రెగ్నార్ ఫిష్ అనే ఆయన 2 టైప్స్గా వర్గీకరించాడు. అవి ఏంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. ఈ సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాన్ని ప్రవేశపెట్టింది ఎవడంటే రెగ్నార్ ఫిష్. ఈయనేమి సామాన్యుడు కాదండి. అర్థశాస్త్రంలో ప్రథమ నోబెల్ బహుమతిని పొందింది ఈయనమాట. ఈయన 1969లో నోబెల్ బహుమతిని పొందాడు అర్థశాస్త్రంలో. అర్థశాస్త్రంలో ప్రథమ నోబెల్ బహుమతి పొందింది ఈయనే. ఎప్పుడు? 1969లో. ఇందాక మనం ఒక ఆయన గురించి చెప్పుకున్నాం కదా, ఎవరు? శామ్యూల్సన్. ఆయన ఎప్పుడు పొందాడు? 1970లో. ఓకే, ఈయనకు వచ్చిన నెక్స్ట్ ఇయర్ ఆయనకు వచ్చిందండి శామ్యూల్సన్కి. ఓకేనా? ఫస్ట్ అర్థశాస్త్ర నోబెల్ ప్రైజ్ పొందింది 1969లో రెగ్నార్ ఫిష్. ఓకే, ఎలాగో నోబెల్ ప్రైజ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఇండియన్స్ గురించి కూడా 2 ముక్కలు చెప్పుకుందామండి. మన ఇండియన్స్ కూడా 2 టైమ్స్ వచ్చిందండి నోబెల్ ప్రైజు. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరంటే 1998లో అమర్త్య సేన్కి వచ్చిందండి. దీని గురించి సంక్షేమ అర్థశాస్త్రం అని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన, వెల్ఫేర్ ఎకనామిక్స్ అని. సో దాని గురించి ఆయనకి 1998లో నోబెల్ ఎకానమిక్ ప్రైజ్ వచ్చింది. ఆయన తర్వాత రీసెంట్గా 2019లో ఇంకొక ఆయనకు వచ్చిందండి, అభిజిత్ బెనర్జీ అని ఆయనకి. ఈయన ఏం చేశాడంటే పేదరికాన్ని నిర్మూలించడానికి కొన్ని పరిశోధనలు చేసి కొన్ని చేంజెస్ని చూపించాడు. పరిశోధనలు చేసినందుకు ఇవ్వలేదండి, పరిశోధనలు చేసి కొంచెం ఈ వేలో పేదరికాన్ని నిర్మూలించగలమని చెప్పి కొన్ని చేంజెస్ చూపించాడు. అందుకని అభిజిత్ బెనర్జీకి, వాళ్ళ వైఫ్కి, ఇంకొక పర్సన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు 2019లో. వీటి గురించి మనం డెప్త్కి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దామండి. జస్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అర్థశాస్త్రాన్ని వర్గీకరించింది ఎవరు? రెగ్నార్ ఫిష్. ఈయన పేరులో చూడండి ఫిష్ కింద గుర్తుపెట్టుకోండి దీన్ని. ఓకేనా? సో అర్థశాస్త్ర వర్గీకరణ ఎవరు చేశారు అంటే ఒక ఫిష్ చేసింది అని గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్లో మీకు ఈజీ ఉంటుంది. సో ఈ ఫిష్ ఏం చేసింది? అర్థశాస్త్రాన్ని 2 టైప్స్గా డివైడ్ చేసింది. ఏంటవి? సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అంటే మైక్రో, మన అందరికీ తెలిసిందే, మైక్రోస్కోప్స్ వీటన్నిటిని బట్టి సూక్ష్మ అంటే మైక్రో అని మనం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ స్థూల అంటే మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల, మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ. నెక్స్ట్ ఈ స్థూల సూక్ష్మ అర్థశాస్త్రాలు అంటే ఏంటో చూద్దాం. ఈ మనం ఎలాగో ఆల్రెడీ ఫిష్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ఫిష్ని బేస్ చేసుకునే ఎగ్జాంపుల్స్తో మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
సింపుల్గా చెప్పాలంటే సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏం లేదండి, ఒక ఫిష్. మీరు ఒక ఫిష్ గురించి మాట్లాడుతుంటే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. అదే ఒక ఎంటైర్ ఓషన్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, దాన్ని స్థూల అర్థశాస్త్రం అంటాం. సో లైట్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఇండివిజువల్ యూనిట్స్ అండి. సముద్రంలో ఉన్న ఒక చేప గురించి మాట్లాడుతున్నాం, సో దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. అదే మొత్తం ఎంటైర్ సముద్రం గురించి మాట్లాడుతాం, ఇక్కడ చేపలను కన్సిడర్ చేయట్లేదు, మొత్తం సముద్రాన్ని కన్సిడర్ చేస్తున్నాం, సో దాన్ని స్థూల అర్థశాస్త్రం అంటాం. ఓకేనా. సో బేసిక్స్ అయితే ఐడియా వచ్చింది కదా మీకు. ఇక్కడ చూడండి, వైయక్తిక యూనిట్ల పరిశీలన. సో సింపుల్గా ఇండివిజువల్ యూనిట్స్ని కానీ మనం కన్సిడర్ చేస్తే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. ఈ సూక్ష్మ అర్థశాస్త్రంలో ఒక వ్యక్తి ఎలా గరిష్ట సంతృప్తిని పొందుతాడో, ఒక సంస్థ ఎలా గరిష్ట లాభాలను ఆర్జిస్తుందో, ఒక వస్తువు ధర, ఒక సేవ ధర, ఒక ఉత్పత్తి కారకం ధర ఎలా నిర్ణయించబడతాయో తెలుస్తుంది. అంటే అన్ని ఇండివిజువల్ యూనిట్స్ అండి, బల్క్గా కాదు. ఇండివిజువల్ యూనిట్స్లో ఒక పర్సన్ గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ, ఒక వస్తువు సేవ ఉత్పత్తి కారకాల ధరల గురించి కానీ మనం ఇండివిజువల్గా కన్సిడర్ చేస్తే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. నెక్స్ట్ అదే స్థూల అర్థశాస్త్రం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇండివిజువల్ ఆదాయం కాకుండా జాతీయ ఆదాయాన్ని తీసుకుంటాం, ఇండివిజువల్ ధరలు కాకుండా సాధారణ ధరల స్థాయిని తీసుకుంటాం, అలాగే ఇండివిజువల్ ఉత్పత్తులు కాకుండా జాతీయ ఉత్పత్తుల గురించి తీసుకుంటాం. సో ఇలా మొత్తం ఒక ప్యాకేజ్గా, ఒక యూనిట్ల సమూహంగా మనం కన్సిడర్ చేస్తే దాన్ని స్థూల అర్థశాస్త్రం అంటాం. ఓకేనా. సో సూక్ష్మ అర్థశాస్త్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఆదాయం. అదే స్థూల అర్థశాస్త్రం అంటే జాతీయ ఆదాయం, మొత్తం ఎంటైర్ నేషనల్ ఇన్కమ్ అనమాట. ఈ జాతీయ ఆదాయం గురించి కూడా మనం ఇండెప్త్లో నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. నెక్స్ట్ ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి ఉన్న ఇంకొక పేరు ధరల సిద్ధాంతం. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని కూడా అంటాం. అలాగే స్థూల అర్థశాస్త్రాన్ని ఏమంటాం, ఉద్యోగితా సిద్ధాంతం అంటాం. ఓకేనా. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ధరల సిద్ధాంతం, స్థూల అర్థశాస్త్రం అంటే ఉద్యోగితా సిద్ధాంతం. నెక్స్ట్ ఈ స్థూల అర్థశాస్త్రంలో నిశ్చల చలన విశ్లేషణ అనే టాపిక్స్ ఉంటాయండి. వీటి గురించి మనకి ఇప్పుడు డెప్త్ అంత అవసరం లేదు, మళ్ళీ ఈ టాపిక్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే నిశ్చల అంటే ఏం లేదండి, మనం ఎప్పుడు కూడా ఒకే రేంజ్లో ఉన్నాయనుకుంటాం, ఇన్కమ్ కానీ లేదంటే ప్రాఫిట్ కానీ ఒకే రేంజ్లో ఉన్నాయనుకొని కన్సిడర్ చేస్తే దాన్ని నిశ్చల విశ్లేషణ అంటాం అనమాట. అంటే సపోజ్ మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఎప్పుడు ఒకే వేలో ఉంటాయి, అసలు చేంజ్ కావని కన్సిడర్ చేసి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం, సో దాన్ని నిశ్చల విశ్లేషణ అంటాం. అదే చలన విశ్లేషణ అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయని చెప్పి మార్పులను కూడా కన్సిడర్ చేస్తాము, దాన్నే చలన విశ్లేషణ అంటాం. ఓకేనా. దీన్ని అగస్టిన్ కామ్టే అనే ఆయన ప్రవేశపెట్టాడు. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ చూడండి, ఇక్కడ ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి అధిక ప్రాముఖ్యతనిచ్చింది సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరంటే మార్షల్. మార్షల్ గుర్తున్నాడు కదా, ఆ మార్షల్ అనమాట సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, మనకి జనరల్గా అర్థశాస్త్ర పితామహుడు ఎవరని చెప్పుకున్నాం, ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు. అదే ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు, మార్షల్. ఓకేనా. ఇంకొక పితామహుడు రెడీగా ఉన్నాడు చూడండి, ఇక్కడ స్థూల అర్థశాస్త్ర పితామహుడు. ఇక్కడ చూడండి, స్థూల అర్థశాస్త్ర పితామహుడు ఎవడు, మళ్ళీ జిఎం కీన్స్. ఓకేనా. ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్, సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు మార్షల్, స్థూల అర్థశాస్త్ర పితామహుడు జేఎం కీన్స్. ఇంకొక చిన్న పాయింట్ చెప్పి ఈ టాపిక్ ముగించేద్దాము. ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రం ఏం చేస్తుందంటే బాటమ్స్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతుందండి. అంటే కింద నుంచి పైకి అనమాట, బేసిక్స్ నుంచి టాప్ లెవెల్కి కన్సిడర్ చేస్తాం ఎక్కడ, ఈ సూక్ష్మ అర్థశాస్త్రంలో. అదే స్థూల అర్థశాస్త్రం తీసుకుంటే మనకి టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. టాప్ డౌన్ అప్రోచ్ అంటే స్టార్ట్ చేయడమే, పైనుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. వీటి గురించి కూడా మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం, అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రం డెఫినిషన్స్, అర్థశాస్త్ర వర్గీకరణ. నెక్స్ట్ ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటో చూద్దాం. ఆర్థిక కార్యకలాపాలు ఇస్ నథింగ్ బట్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండి. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎలా ఉత్పత్తి చేస్తాము, వచ్చిన తర్వాత ప్రాఫిట్స్ని ఎలా షేర్ చేసుకుంటాము, వీటి గురించి చెప్పేదే మనకి ఆర్థిక కార్యకలాపాలు. వీటిలో ఈ పదాలన్నిటికీ కూడా మనకి అర్థాలు ఆల్మోస్ట్ తెలిసి అయి ఉంటాయి కదా, ఒకసారి చూద్దాము. ఫస్ట్ది వినియోగం. వినియోగం అంటే ఏం లేదు, యూసేజ్. మనం ఏదైనా ఒక వస్తువుని వినియోగిస్తున్నాం అంటే ఏంటి, దాన్ని యూజ్ చేసుకుంటున్నామని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఉత్పత్తి. ఉత్పత్తి అంటే ఏంటి, వస్తువుని ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా.
నెక్స్ట్ వినిమయం. ఈ పదం కొంచెం కొత్తగా ఉండొచ్చు. వినిమయం అంటే ఏం లేదండి, ఎక్స్చేంజ్ చేసుకోవడం. అంటే సపోజ్ నా దగ్గర ఒక పెన్ ఉంది, నాకు పెన్ అవసరం లేదు, నా ఎగ్జామ్ అయిపోయింది, నాకు ఏదో బుక్ కావాలనుకున్నాను. సో ఏం చేస్తాను, నా ఫ్రెండ్ గాడికి పెన్ ఇచ్చి, రే నీకు బుక్ అవసరం లేదు కదా, ఇగో ఈ పెన్ నీకు రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఈ పెన్ తీసుకో, నీ బుక్ నాకే అంటాను. సో వస్తు మార్పిడి అయిపోతుంది. ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక 20 రూపీస్ ఉన్నాయనుకోండి, నేను షాప్కి వెళ్ళి నేను బుక్ కొనుక్కుంటాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్చేంజ్ జరుగుతుంది. నాకు నా ఫ్రెండ్కి లేదా షాప్ కీపర్కి నాకు మధ్య ఎక్స్చేంజ్ జరుగుతుంది, వస్తువుల వినిమయం జరుగుతుంది. సో వినిమయం ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ అనమాట. నెక్స్ట్ పంపిణీ. పంపిణీ అంటే ఏం లేదు, ప్రాఫిట్ని షేర్ చేసుకోవడం. ఓకేనా, డిస్ట్రిబ్యూషన్ అనుకోవచ్చు. వీటి గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఆర్థిక కార్యకలాపాలు మొదటి ఏంటి, వినియోగం. వినియోగం గురించి చూద్దాం. సో ఆల్రెడీ వినియోగం గురించి మనకి బేసిక్ ఐడియా అయితే ఉంది కదా. వ్యక్తులు తమ కోరికలను సంతృప్తిపరచుకోవడానికి వస్తు సేవలను ఉపయోగించడాన్ని వినియోగం అంటాం. ఇలా వస్తు సేవలను వినియోగించే వ్యక్తిని ఏమంటారండి, మీకు అందరికీ తెలిసిందే కదా, వినియోగదారుడు అంటాం. సో వినియోగానికి మూలం ఏంటంటే మానవుని కోరికలు. ఓకేనా. నెక్స్ట్ ఉత్పత్తి. ఉత్పత్తి అంటే ఏంటి, సమ్ ఏదో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఏదైనా ఒక ఐటెంని ప్రొడ్యూస్ చేయడాన్ని ఉత్పత్తి అంటాం. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి అంతిమ వస్తువులుగా రూపుదిద్దే ప్రక్రియనే ఉత్పత్తి అంటాం. సో ఇలా వస్తువులను ఉత్పత్తి చేసేవాడిని ఏమంటామంటే ఉత్పత్తిదారుడు అంటాం. ఈ ఉత్పత్తికి ఆధారం ఏంటంటే వినియోగం. అంటే అక్కడ వినియోగం లేకుండా మనం వస్తువులను ఉత్పత్తి చేసి వేస్ట్ కదా. సపోజ్ ఇందాక మనం పెన్స్ ఎగ్జాంపులే తీసుకుందాం, నాకు అసలు పెన్ రాయడమే రాదు, సో పెన్ యూజే చేయను. సో అలాంటప్పుడు నాకు పెన్ కొనాల్సిన అవసరం లేదు కదా. ఒక ఊళ్ళో అందరూ నిరక్షరాస్యులు ఉన్నారనుకోండి, సో అక్కడ పెన్స్ ప్రొడ్యూస్ చేసినా వాటికి విలువ ఉండదు, అసలు ఎప్పుడు కొనాల్సిన అవసరమే రాదు. సో ఉత్పత్తికి ఆధారం వినియోగం. వినియోగదారుడు ఉంటేనే ఉత్పత్తిదారుడు ఉంటాడు, ఉత్పత్తి ఉంటుంది. ఈ ఉత్పత్తికి దోహదపడే అంశాలను ఉత్పత్తి కారకాలు అంటాం. సో వీటిని ఉత్పాదకాలు లేదా వనరులు అని కూడా అంటాం అన్నమాట. సో ఈ ఉత్పత్తి కారకాలు ఏంటంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం. ఫస్ట్ భూమి. భూమి అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేయాలంటే దానికి ఎక్కడో చోట బేస్ ఉండాలి కదా. ఏదో ఒక ప్లేస్ను బేస్ చేసుకుని మనం వస్తువును ఉత్పత్తి చేస్తాం. సో అలా ఉత్పత్తి చేసే ప్లేస్నే భూమి అంటారు. అర్థశాస్త్రంలో ప్రకృతి ప్రసాదించిన వనరులన్నీ భూమిగానే కన్సిడర్ చేస్తామండి. సింపుల్గా చెప్పాలంటే లైక్ మన భూమి, నదులు, గనులు, కొండలు, ఖనిజాలు ఇవన్నీ కూడా భూమిగానే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ శ్రమ. శ్రమ అంటే లేబర్. లేబర్ అంటే ఏంటి, ఈ మనం ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి మనం పడే కష్టాన్ని శ్రమ అనొచ్చు. ఈ శ్రమ అనేది శారీరకంగా ఉండొచ్చు, లేదంటే మానసికంగా ఉండొచ్చు. మనీ రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ప్రతిఫలాన్ని ఆశించి చేసే మానసిక లేదా శారీరక పనినే శ్రమ అంటాం. ఇక్కడ శ్రమ గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకోవాలంటే, శ్రమని నిల్వ చేయలేమండి. అంటే ఈ రోజున పనిచేసి ఈ శ్రమని ఎప్పుడొకో దాచుకుంటానంటే కుదరదు. మన శ్రమ ఇన్స్టెంట్ అనమాట. నెక్స్ట్ శ్రమని శ్రామికుల నుండి వేరు చేయలేము. శ్రామికునికి ఒక పని ఒకరోజు లభించకపోతే ఆ రోజు అతని శ్రమ వృధా అయిపోయినట్టే, అంతే కదండి. మనీ ఉన్నాయనుకోండి, ఈరోజు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈరోజు ఖర్చు పెట్టకపోతే రేపు ఖర్చు పెట్టుకుంటాను. కానీ శ్రామికుడు ఈరోజు శ్రమ చేయలేదనుకోండి, ఆడికి ఏమీ ప్రాఫిట్ రాదు, ఆ శ్రమ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. నెక్స్ట్ భూమి, శ్రమ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ మూలధనం. మూలధనం అంటే క్యాపిటల్. సింపుల్గా చెప్పాలంటే ఉత్పత్తిలో వాడే మనీనే మూలధనం అంటాం. ఓకేనా, ఉత్పత్తిలో వాడే మనీనే మూలధనం అంటాం. ఈ మూలధనం 2 టైప్స్ అండి. మూలధనం 2 టైప్స్. అవి ఏంటంటే స్థిర మూలధనం, చర మూలధనం. స్థిర మూలధనం అంటే ఏం లేదు, కాన్స్టెంట్గా ఉండేవి, యంత్రాలు, పరికరాలు, బిల్డింగ్స్ ఇలాంటివి ఏం చేంజ్ కావు కదా, వీటిని స్థిర మూలధనం అంటాం. అదే చర మూలధనం తీసుకుంటే మనం వర్కర్స్కి ఇచ్చే వేజెస్, జీతాలు, ముడి పదార్థాలు కొనుగోలు చేయడం, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషను, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇవన్నీ వీటిని అన్నిటినీ కూడా చర మూలధనం అంటాం. నెక్స్ట్ వ్యవస్థాపన, నథింగ్ బట్ ఆర్గనైజేషన్. పైన 3 ఉత్పత్తి కారకాలు చెప్పుకున్నాం చూసారా అండి, ఈ భూమి, శ్రమ, మూలధనం. ఈ మూడింటిని ఒక చోటికి చేర్చి ఏదైనా వస్తువును ఉత్పత్తి చేస్తే దాన్ని వ్యవస్థాపన అంటాం. ఈ భూమి, శ్రమ, మూలధనం ఈ 3 ఉత్పత్తి కారకాలను ఒక చోటికి చేర్చి వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని వ్యవస్థాపన అంటాం. ఇలా ఉత్పత్తి చేసేవాడిని వ్యవస్థాపకుడు అంటాం. ఓకేనా. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం.
నథింగ్ బట్ టెక్నాలజీ. ఉత్పత్తి కారకాలను ఏకం చేసి ఉపయోగకర వస్తువులుగా మార్చేందుకు అవసరమైన జ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటాం. సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్గానే ఉంది కదా. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ వినిమయం అండి. వినిమయం అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్స్చేంజ్. ఆల్రెడీ మనం వస్తువుని ఉత్పత్తి చేస్తాం. సో ఈ ఉత్పత్తి చేసిన వస్తువుల మార్పిడికి సంబంధించిన దాన్నే వినిమయం అంటాం. ఈ వినిమయం ఎక్కడ జరుగుతుంది? మార్కెట్లో జరుగుతుంది. సో మార్కెట్లో ఎక్స్చేంజ్ జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ ఎక్స్చేంజ్ అనేది వస్తువుకు బదులు వస్తువుని తీసుకోవచ్చు, లేదంటే వస్తువుకు బదులు డబ్బులు తీసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఒక ఐటెం ప్రొడ్యూస్ చేశాను. నాకు ఐటెం నా దగ్గరే ఉంచుకోవడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. సో నేను ఏం చేస్తాను, దాన్ని పక్కింటోడికి లేదంటే వేరే వాడికి వేరే ఐటెంకి ఎక్స్చేంజ్ చేసుకుంటాను. నాకు ఉపయోగపడే ఐటెం ఏదో తెచ్చుకుంటాను, అది వస్తు మార్పిడి పద్ధతిలాగా. లేదంటే దాన్ని ఎక్కడో చోట అమ్మేస్తాను. సో అమ్మినప్పుడు వాడు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులతో నాకు కావాల్సిన ఐటెం కొనుక్కుంటాను. సో ఇదంతా ఏంటంటే వినిమయం అంటాం. వినిమయం ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ దీని తర్వాత పంపిణీ. పంపిణీ అంటే ఏం చెప్పాను, ఇది ఉత్పత్తి కారకాలకు సంబంధించింది. ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువను వాటి ఉత్పత్తికి కారణమైన ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచబడుతుందో పంపిణీ వివరిస్తుంది. చూడండి, ఒక ఆర్డర్లో వస్తున్నాం. ఫస్ట్ ఏం చేసాము, ఒక ల్యాండ్ చూసుకున్నాం, ఒక ప్లేస్ చూసుకున్నాం ఉత్పత్తి చేయడానికి. నెక్స్ట్ దానికి సంబంధించిన వర్కర్స్ని చూసుకున్నాం, శ్రమ. దాని తర్వాత పెట్టుబడి, మూలధనం చూసుకున్నాం. దాని తర్వాత వ్యవస్థాపన. మొత్తం ఇవన్నిటిని ఒక చోటకి చేర్చి ఉత్పత్తికి మొత్తం సెటప్ రెడీ చేసాం. దాని తర్వాత దానికి కావాల్సిన టెక్నాలజీ చూసుకున్నాం. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా మనం వస్తువును ఉత్పత్తి చేసి తర్వాత వినిమయం చేసాం, అంటే ఎక్స్చేంజ్ చేసాం. ఎక్స్చేంజ్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఈ ప్రాఫిట్ అంతా నేనే ఉంచేసుకుంటానంటే కుదరదు కదా. ఇక్కడ నా వస్తువు ఉత్పత్తి కావడానికి ఎంతమంది 5 రీసోర్సెస్ నాకు తోడ్పాటును అందించాయి. సో నేను నాకు వచ్చిన అమౌంట్ని లేదంటే ఆ వస్తువుని వినిమయం చేయడం వల్ల నాకు వచ్చిన ప్రాఫిట్ని ఈ 5 మెంబర్స్కి షేర్ చేయాలి. సో ఇలా ఈ 5 మెంబర్స్కి పంచడాన్ని ఏమంటారంటే పంపిణీ అంటాం. ఇక్కడ భూమి ఉంది, భూమికి ఏమి ఇస్తామంటే బాటకం ఇస్తాం, అంటే రెంట్ అనుకోవచ్చు. సో నేను ల్యాండ్ని యూజ్ చేసుకున్నందుకు దానికి రెంట్ ఇస్తాను. నెక్స్ట్ శ్రమ పడిన వాళ్ళకి నేనేమిస్తాను, శాలరీ ఇస్తాను, జీతం. ఓకేనా. నెక్స్ట్ మూలధనం ఎంతో కొంత ఉంటుంది కదా, దానికి వడ్డీ ఇస్తాను. నెక్స్ట్ వ్యవస్థాపన, మొత్తం ఎన్ని వ్యవస్థాపన చేసినందుకు ప్రాఫిట్ ఇస్తాను. నెక్స్ట్ సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ యూజ్ చేసుకున్నందుకు రాయల్టీ ఇస్తాను. ఓకేనా. ఇక్కడ వరకు ఓకే కదా, ఆర్థిక కార్యకలాపాలు. ఓకే, ఇక్కడ వరకు మనం ఏం చెప్పుకున్నామంటే అసలు ఎకానమిక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అర్థశాస్త్రం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎకానమీ అంటే ఏంటో చెప్పుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఎకానమిక్స్ అంటే మనకందరికీ తెలుసు అర్థశాస్త్రం అని. నెక్స్ట్ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ. సింపుల్గా చెప్పాలంటే ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ ఎకనామిక్స్ ఇన్ యాక్షన్. ఓకేనా. అర్థశాస్త్రం యాక్షన్లోకి దిగితే దాన్నే ఎకానమీ అంటాం. సింపుల్ డెఫినేషన్. ఇంకా కొంచెం ఎలాబొరేట్ చెప్పాలంటే ఒక దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, కంపెనీలో కానీ, ఫ్యామిలీలో కానీ జరిగే ఎకానమిక్ యాక్టివిటీస్ని, అంటే ఆర్థిక వస్తు సేవల ఉత్పత్తి వ్యవస్థని ఎకానమీ అంటాం. సో సింపుల్గా ఎకానమీ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా దాన్ని ఆర్థిక వ్యవస్థ అంటాం. మన కుటుంబంలో జరిగితే కుటుంబ ఆర్థిక వ్యవస్థ, కంపెనీలో జరిగితే కంపెనీ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రంలో జరిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అదే దేశంలో జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ అంటే ఏం లేదండి, ఇండియాలో జరిగే వస్తు సేవల ఉత్పత్తిని ఇండియన్ ఎకానమీ అంటాం. అలానే ఏపీ ఎకానమీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ. ఓకే. సో ఎకానమీ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఎకానమీని రంగాల వారీగా ఎలా విభజిస్తారో చూద్దాం. ఆర్థిక వ్యవస్థ రంగాల వారీ విభజన. రంగాలంటే ఏం లేదు, సెక్టార్స్ అనమాట. సో ఆర్థిక వ్యవస్థని సెక్టార్ వైజ్ 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. వీటిని ఇంగ్లీష్లో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ అంటాం. మళ్ళీ వీటిని డీటెయిల్గా కొంచెం చూద్దాం. ప్రాథమిక రంగం అంటే ఏం లేదండి, నేచురల్ రిసోర్స్ని యూజ్ చేసుకుని మనం ఏమైనా ప్రాథమిక రంగం అంటే ఏం లేదండి,
న్యాచురల్ రీసోర్సెస్ మీద డిపెండ్ అయ్యే రంగాన్ని ప్రాథమిక రంగం అంటాం. అంటే ప్రాథమిక రంగంలో ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతాయి అంటే న్యాచురల్ రీసోర్సెస్ మీద డిపెండ్ అవుతాయి. లైక్ మైనింగ్ కానీ, అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ, లేదంటే ఆయిల్ని తవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ రీసోర్సెస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి దీన్ని ప్రాథమిక రంగం అంటాం. నెక్స్ట్ ద్వితీయ రంగం అంటే ఏంటంటే ప్రాథమిక రంగం ద్వారా ఉత్పత్తి కాబడిన వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద డిపెండ్ అయి ఉన్నదాన్ని ద్వితీయ రంగం అంటాం. ఓకేనా, దీన్ని ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా అంటారు. ఇక్కడ ద్వితీయ రంగం ఏం చేస్తుందంటే మనకి రా మెటీరియల్స్ ఉంటాయి కదా, ప్రాథమిక రంగం ద్వారా ఉత్పత్తి కాబడిన రా మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ద్వితీయ రంగం. సో దీన్ని ఇండస్ట్రియల్ సెక్టర్ అంటాం. నెక్స్ట్ తృతీయ రంగం ఏంటంటే సేవలను బేస్ చేసుకుని ఉంటుందండి. సేవలు అంటే ఏం లేదు, టీచింగ్ కావచ్చు. టీచింగ్ చేస్తున్నాం అంటే సేవ, అంటే మనం ఏమి వస్తువుని ఏమి మన పబ్లిక్గా ఏమి చూపించడానికి వీలు కాదు, కాకపోతే మనం సర్వీస్ అయితే చేస్తున్నాం, దాన్ని సేవ అంటాం. అలాగే బ్యాంకింగ్లో కూడా సేవ. అలాగే హెల్త్ కేర్, నెక్స్ట్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా సేవా రంగంలోకి వస్తాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక దేశ ఎకానమీలో మినిమం హాఫ్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ అవి ప్రాథమిక రంగం నుంచి వస్తున్నాయి అనుకోండి. అంటే ప్రాథమిక రంగం అంటే ఏం చెప్పాను, నేచురల్ రిసోర్స్ మీద డిపెండ్ అవ్వడం. సో హాఫ్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ ప్రాథమిక రంగం మీద వస్తుంది. అలానే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ప్రాథమిక రంగం మీద డిపెండ్ అయి ఉన్నారనుకుందాం. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్, హాఫ్ కాదు, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్. సో దాన్ని ప్రాథమిక రంగం మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని వ్యవసాయ ఆధారిత ఎకానమీ అంటాం, అగ్రేరియన్ ఎకానమీ అంటాం ఆర్థిక వ్యవస్థని. ఓకేనా, అదే ద్వితీయ రంగం మీద డిపెండ్ అయి ఉన్నారనుకోండి, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్, లేదంటే ద్వితీయ రంగం మీద డిపెండ్ అయి ఉంటే, లేదంటే ఆర్థిక వ్యవస్థకి మెయిన్ ఇన్కమ్ ద్వితీయ రంగం ద్వారా వస్తూ ఉంటే దాన్ని ఇండస్ట్రియల్ ఎకానమీ అంటాం. అలానే తృతీయ రంగాన్ని తీసుకుంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఇన్కమ్, లేదంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ తృతీయ రంగం మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని సర్వీస్ ఎకానమీ అంటాం. ఓకేనా, ప్రాథమిక రంగం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటే దాన్ని అగ్రేరియన్ ఎకానమీ, ద్వితీయ రంగం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటే దాన్ని ఇండస్ట్రియల్ ఎకానమీ, తృతీయ రంగం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటే దాన్ని సర్వీస్ ఎకానమీ అంటాం. ఇప్పుడు ఈ రంగాల వారి విభజనని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఆర్థిక వ్యవస్థ రంగాల వారి విభజన. ఇక్కడ ప్రాథమిక రంగంలో ఏముంటాయంటే వ్యవసాయం, అటవీ సంపద, మత్స్య సంపద, గనుల తవ్వకం ఉంటాయండి ప్రాథమిక రంగంలో. నెక్స్ట్ ద్వితీయ రంగం తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం, ఇలాంటివన్నీ కూడా ద్వితీయ రంగంలో ఉంటాయి. అదే తృతీయ రంగం తీసుకుంటే చెప్పాను కదా, సేవా రంగం అని, వర్తకం, హోటల్స్, రెస్టారెంట్లు, నెక్స్ట్ బ్యాంకింగ్, ఇంకా ఇతర సేవలన్నీ కూడా తృతీయ రంగంలోకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ గనుల తవ్వకం ఉంది కదా, ఇక్కడ ఈ గనుల తవ్వకాన్ని ప్రాథమిక రంగంలో నుంచి తీసి ద్వితీయ రంగంలో పెట్టారనుకోండి, దాన్ని పరిశ్రమల రంగం అంటాం. ఇక్కడ ప్రాథమిక రంగం కాదు, ఇక్కడ తప్పు రాశాను నేను, ఇది పరిశ్రమల రంగం. ఓకేనా, ప్రాథమిక రంగంలో ఉన్న గనుల తవ్వకాన్ని తీసుకెళ్ళి ద్వితీయ రంగంలో పెడితే దాన్ని ఏమంటారంటే పరిశ్రమల రంగం అంటాం. సో పరిశ్రమల రంగం ఈక్వల్ టు గనుల తవ్వకం ప్లస్ ద్వితీయ రంగం. ఇక్కడ ప్రాథమిక రంగం కాదండి, పరిశ్రమల రంగం. పరిశ్రమల రంగం ఈక్వల్ టు గనుల తవ్వకం ప్లస్ ద్వితీయ రంగం. ఓకేనా, నెక్స్ట్ తృతీయ రంగం అయితే కామనే. సో ఇక్కడ చూడండి, ఇలా ఎందుకు ఈ గనుల తవ్వకాన్ని ఇక్కడ తీసి ఇక్కడ ఎందుకు పెట్టాలి అంటే జనరల్గా మనం ఫస్ట్ చెప్పుకునే డెఫినేషన్ ఏంటి ప్రాథమిక రంగం గురించి, నేచురల్ రిసోర్స్ అన్నిటిని మనం యూజ్ చేసుకునే రంగాన్ని ప్రాథమిక రంగం అంటామని చెప్పుకుందాం. గనుల తవ్వకం అంటే మన నేచురల్ రీసోర్సెస్ కాబట్టి దాన్ని ప్రాథమిక రంగంలోకి చేర్చేసాం. ఓకేనా, అలా కాకుండా వీటిని వేరేలా డివైడ్ చేయాలంటే ఈ గనుల తవ్వకాన్ని తీసుకెళ్ళి ద్వితీయ రంగంలో పెట్టాలి. ఎలా డివైడ్ చేయడం, ప్రాథమిక రంగంలో మిగతాయి చూడండి, మిగతా మూడు కూడా వ్యవసాయం, అటవీ సంపద, మత్స్య సంపద. ఓకేనా, సో ఈ మూడింటిని కన్సిడర్ చేసి, మూడింటిని కంబైన్ చేసి వ్యవసాయ రంగం కింద కన్సిడర్ చేయొచ్చు కదా. అంటే వ్యవసాయం అంటే మీకు ఇంకోటి పశువుల పెంపకం కూడా వచ్చేస్తుందండి. సో ఈ మూడింటిని కంబైన్ చేసి వ్యవసాయ రంగం కింద మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, కానీ గనుల తవ్వకం ఒక్కటి కూడా బ్లాక్ షీప్లా ఉండిపోయింది చూడండి, ఆడ్ మ్యాన్ అవుట్ లాగా. సో అందుకని చెప్పి గనుల తవ్వకాన్ని తీసుకెళ్ళి ద్వితీయ రంగంలో పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఈ మొత్తాన్ని పరిశ్రమ రంగం అని చెప్పుకోవచ్చా. మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా పరిశ్రమలే కదా. సో ఈ గనుల తవ్వకాన్ని కూడా ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఇది కూడా పరిశ్రమ రంగం అయిపోతుంది. తృతీయ రంగం ఎలాగో సేవా రంగం అని చెప్పుకున్నాం. ఓకేనా,
కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో ఇప్పుడు క్లారిటీ ఇచ్చేస్తాను. ఓకేనా. మనం ఆర్థిక వ్యవస్థని ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం కింద డివైడ్ చేసామనుకోండి. అప్పుడు ప్రాథమిక రంగంలో మొత్తం నేచురల్ రీసోర్సెస్ ద్వారా ఉత్పత్తి మనం డెవలప్ చేసే రంగాలన్నీ కూడా వచ్చేస్తాయి. వ్యవసాయం కానీ, అటవీ సంపద, మత్స్య సంపద, గనుల తవ్వకం ఇవన్నీ ప్రాథమిక రంగంలో వచ్చేస్తాయి. తర్వాత ద్వితీయ రంగం, తృతీయ రంగం మావాలి. ఇవన్నీ ఎప్పుడు మనం ఆర్థిక వ్యవస్థని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల కింద డివైడ్ చేసినప్పుడు. అలా కాకుండా నేను వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగాల కింద డివైడ్ చేస్తాను అన్నాను అనుకోండి. అప్పుడు వ్యవసాయంలోంచి ఈ గనుల తవ్వకాన్ని తీసేసి ఇందులో పెడతాం. ఓకేనా. అప్పుడు వ్యవసాయంలో ఫస్ట్ 3 ఉంటాయి. ఇక్కడ ఇది పరిశ్రమల రంగంలో మొత్తం ఈ 4 వస్తాయి. తృతీయ రంగం యాజ్ యూజువల్ సేవా రంగం కింద ఉంటుంది. ఓకేనా. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం కింద డివైడ్ చేసినప్పుడు గనుల తవ్వకం ప్రాథమిక రంగంలో ఉంటుంది. అలా కాకుండా నేను వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాల కింద డివైడ్ చేస్తాను అనుకుంటే కనుక గనుల తవ్వకం 2వ పార్ట్లో ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పటి వరకు మనం ఆర్థిక వ్యవస్థ రంగాలు చూసాము. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ రకాలు చూద్దాం, టైప్స్. ఆర్థిక వ్యవస్థలో మెయిన్ 3 టైప్స్ ఉన్నాయండి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పేర్లను బట్టి కూడా మీరు కొంచెం ఐడియాకి వచ్చేయచ్చు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడి పెట్టడం. నెక్స్ట్ సామ్యవాదం ఆర్థిక వ్యవస్థ అంటే కొంచెం పేదల సంక్షేమాన్ని వీటి గురించి ఫోకస్ చేయడం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏం లేదు, రెండింటిని కలిపి థింక్ చేయడం. సో ఇక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే, ఇది చెప్పుకోబోయే ముందు ఒక 2 ముక్కలండి. అసలు ఆర్థిక వ్యవస్థలో మనం ఏదైనా ఉత్పత్తి ఎందుకు చేస్తామండి? జనరల్గా ఉత్పత్తి ఎందుకు చేస్తామంటే మనకి ఏదో ప్రాఫిట్, సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడానికి, మనకి ప్రాఫిట్ పెంచుకోవడానికి ఉత్పత్తి చేస్తాం. అంతేగాని సరదా కొద్దీ ఎవరు ఉత్పత్తి చేయరు కదా. సో ఇలా ప్రాఫిట్ కోసం చేసే ఉత్పత్తిని సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ యాక్షన్స్ అంటాం. ఆడమ్ స్మిత్ దీన్ని ఏమని చెప్పాడంటే ఇన్విజిబుల్ హ్యాండ్ అన్నాడు అనమాట. అంటే మనం ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ, సపోజ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను నేను, ఆ బిజినెస్ ఎప్పుడు కంటిన్యూ చేస్తాను? నాకు ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తాను. ప్రాఫిట్స్ రాలేదనుకోండి, ఏం చేస్తాను? ఇంకా ఆ బిజినెస్ క్లోజ్ చేసి వేరే బిజినెస్ ఏదో చూసుకుంటాను. ఓకేనా. ఇలా ప్రాఫిట్స్ వచ్చి నన్ను మోటివేట్ చేయడాన్ని ఇన్విజిబుల్ హ్యాండ్ అన్నాడు ఆడమ్ స్మిత్ అనే ఆయన. దీన్ని యానిమల్ స్పిరిట్ అని కూడా అంటాం. అంటే నాకు ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా ఉత్పత్తి చేయాలి, ఇంకా ఉత్పత్తి చేయాలి అనే ఒక తపన ఉంటుంది కదా, దాన్ని యానిమల్ స్పిరిట్ అంటాం. ఈ యానిమల్ స్పిరిట్ లేకుండా ఎప్పుడు ఏ బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్ చేయడు. ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. సో ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఏంటంటే ఇలా ప్రాఫిట్స్ కోసం ఏదైనా వస్తువుని ఉత్పత్తి చేసి ఎకానమీ మొత్తం ఈ ప్రాఫిట్స్ మీద బేస్ చేసుకుని ఉంటే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఇంకా మనం ప్రాక్టికల్గా చెప్పాలంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో కనుక ఆర్థిక వ్యవస్థ ఉంటే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనవచ్చు. ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ బాగా వస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్స్ కూడా బాగానే వస్తాయి. కానీ ప్రాఫిట్స్ అందరికీ వస్తాయా? అందరికీ రావు. కొంచెం బిజినెస్ ఎక్కువ చేసే వాళ్ళకి వస్తాయి. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే లో పర్చేజింగ్ పవర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పేదలు. ఈ పేదల్ని ఎప్పుడూ పట్టించుకోడు. అంటే వాళ్ళ పేదవాళ్ళు, వాళ్ళకి తక్కువకి ఇద్దాము ఇలాంటివి ఏమీ ఉండవు. నాకు ప్రాఫిట్ వచ్చిందా రాలేదా ఇదే మెయిన్. సో ఆటోమేటిక్గా వెల్ఫేర్ యాక్షన్స్ ఏమి ఉండవు. అంటే వాడికి వెల్ఫేర్ యాక్షన్స్ వాడికి అన్న వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తే నాకేం వస్తుంది, ఇలా ఆలోచిస్తాం అనమాట. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తి రంగాల్లో పెద్ద సంఖ్యలో ప్రైవేటు వాణిజ్య సంస్థలు మాత్రమే ఉంటాయి. దీన్నే స్వేచ్ఛా విపణి వ్యవస్థ అంటాం. అంటే ఎవరికి ఫ్రీడమ్ ఉంటుంది అనమాట, బిజినెస్ చేయడానికి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ధరలు నిర్ణయించేది ఎవరంటే డిమాండ్, సప్లై. డిమాండ్ ఎలా ఉంది, సప్లై ఎలా ఉంది, దీన్ని బట్టే మన ధరలు నిర్ణయం అవుతాయి ఇందులో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే వెల్ఫేర్ మెకానిజమ్స్ ఏమీ ఉండవు, పూర్ పీపుల్ని ఎవడో పట్టించుకోడు. నెక్స్ట్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ చూద్దాం. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కొంచెం ట్రబుల్సమ్ అని అర్థమైంది కదా. నెక్స్ట్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ బాగుంది కదా. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏముంది? వస్తువుల సరఫరాలను, సేవలను ప్రభుత్వ రంగ సంస్థలే నిర్వహిస్తాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ప్రతి దాంట్లోనూ ప్రభుత్వ యాజమాన్యం ఉండేసరికి పేదలకి బెనిఫిట్ ఉంటుందండి. నెక్స్ట్ పేదలకు వెల్ఫేర్ మెకానిజమ్స్ అన్నీ కూడా అందిస్తాం. సో దట్ పేదలందరూ హ్యాపీగా ఉంటారు. ఓకేనా. ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఏ వస్తువును ఉత్పత్తి చేయాలన్నా కూడా మొత్తం రీసోర్స్ అన్నింటినీ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ అది అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుందో లేదో కన్సిడర్ చేస్తాము, పేదలకు ఉపయోగపడుతుందో లేదో కన్సిడర్ చేస్తాం. ఓకేనా, బాగానే ఉంది కదా.
మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కాకుండా మళ్ళీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వైపు ఎందుకు చూడటం అంటే, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వల్ల పేదలకు ఉపయోగం జరుగుతుంది, కానీ దీనివల్ల క్యాపిటల్ని వెల్త్ని క్రియేట్ చేయడం కుదరదు. ఓకేనా? అంటే నేను సామ్యవాద ఆర్థిక విధానాలు అవలంబిస్తాను, నేను అందరినీ ఈక్వల్గా చూస్తాను, అందరికీ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను అంటే మెయిన్ ఎవరికి మోటివేషన్ ఉండదు. అంతే, నేనంతా ఉత్పత్తి చేసినా సరే దాన్ని చీప్గా ఇచ్చామంటుంది గవర్నమెంట్ జనాలకి, పేదోళ్ళు కదా కొంచెం డబ్బులు తగ్గించి ఇచ్చాయని. సో అలాంటప్పుడు ఇంకా నాకు మోటివేషన్ ఏముంటుందండి? నేను ఇప్పుడు సపోజ్ ఒక 10 ఐటమ్స్ అయినా తయారు చేసాం అనుకోండి, 10 ఐటమ్స్ కూడా తక్కువ రేటు, నాకు పడ్డ కాస్ట్ కన్నా ₹1 ఎక్కువ వేసుకుని ప్రాఫిట్ వేసుకుని ఇచ్చేయమంటుంది. సో అలా అంటే నాకు మోటివేషన్ ఉండదు, నేను ఇంక ఎక్కువ ఉత్పత్తి చేయను, చాలు ఈ రోజుకి ఇచ్చాలని అక్కడితో ఆపేస్తాను. సో ఇలా చేయడం వల్ల పేదలకు ఉపయోగపడతామేమో కానీ మొత్తం ఎకానమీకి లాస్ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఓకేనా? దీనివల్ల వెల్త్ ఏమి క్రియేట్ కాదు, క్యాపిటల్ క్రియేట్ కాదు. సో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వల్ల అది లాస్. సో ఈ రెండు కాకుండా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏం లేదు, జస్ట్ గవర్నమెంటు ప్రైవేటు రెండు కూడా కంబైన్డ్గా ఏదైనా వస్తువులు ఉత్పత్తి చేయడం లేదా ఎకానమిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, దీన్ని ఏమంటారంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి, సరఫరాలు, సేవలు ప్రైవేట్ సంస్థలు అండ్ ప్రభుత్వ సంస్థలు రెండు కంబైన్డ్గా చేస్తాయన్నమాట. ఇక్కడ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నడిచే సంస్థలని ప్రభుత్వ రంగ సంస్థలు అంటాము, లైక్ బ్యాంకింగ్, బీమా ఇలాంటివి. అఫ్కోర్స్ ఇప్పుడు మనకి అవి కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనుకోండి, అదంతా సెకండరీ విషయం అనమాట, డెప్త్కి వెళ్తే కొద్దీ అవి కూడా చెప్పుకుందాం మనము. నెక్స్ట్ ప్రైవేట్ హోల్డర్ ఆధీనంలో ఉంటే మీకు తెలిసిందే ప్రైవేట్ రంగం అంటాం. ఇలా కాకుండా కొన్ని కంబైన్డ్ కూడా ఉంటాయండి, అంటే ప్రభుత్వం ఆపరేట్ చేస్తుంది, అలాగని చెప్పి ప్రైవేట్ని కూడా ఏమీ అది ఆపరేట్ చేయొద్దని ఏం చెప్పదు. లైక్ బస్సెస్ అనుకోండి, ఇలాంటి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఇలాంటివి. సో వీటిలో రెండింటికి చెందిన సంస్థలు ఆపరేట్ చేస్తాయి అన్నమాట. వీటిని ఉమ్మడి రంగం అంటాం, ఇంకా చెప్పాలంటే జాయింట్ సెక్టర్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా మీకు ఆర్థిక వ్యవస్థల గురించి. ఓకే అండి, ఇక్కడితో ఈరోజు టాపిక్స్ అన్నీ ఇంకా క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2 or 3 క్లాసెస్ అవుతాయండి ఎకనామిక్ బేసిక్స్. వీలైతే ఎకనామిక్ టెర్మినాలజీ గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బేసిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం సిలబస్ స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి.